రూ. 100 ఒక 100 ఉన్నా బెట్టింగ్ ఆడాలనిపిస్తుందా? ఆ 100తో ఏదో చేసేవాళ్ళన్న ఆలోచనతో మీరున్నారా? ఆ ఆడటానికి ఆ 100 కోసం ఎన్నో అబద్ధాలు ఆడుతా ఉన్నారా? ఒకప్పుడు వేలు లక్షలు ఆడిన మీరు ఒక రూ. 100 ఉన్న బెట్టింగ్ ఆడాలని చెప్పేసి పిచ్చెక్కిపోతుంది కదా! ఆడటం కోసం 100 కూడా లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది కదా! ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎందుకు ఇటువంటి ఆలోచనలతో ఉన్నారు? ఈ బెట్టింగ్‌కి ఎందుకు ఇంత బానిసగా అయిపోయారు? ఇది దేని వల్ల అన్నదే ఈ వీడియోలో పూర్తిగా నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ బెట్టింగ్ అని గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే గనక ప్లీజ్ ఒక లైక్ చేయండి. బెట్టింగ్ స్టాప్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు మీరు వేలు లక్షలు ఆడేవారు ఈ బెట్టింగ్ లో. అంటే సింపుల్ గా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అనుకోండి, ఫ్యాన్సీ బెట్ ఇంత కొడతారు అని చెప్పేసి ఒక బెట్టే 10,000 లేదా 20,000 ఒక ఫ్యాన్సీ బెట్కి ఒక 10,000 20,000 ఫ్యాన్సీ వేసేవాళ్ళు. మీరు మ్యాచ్‌కి వచ్చి ఒక 20,000 30,000 50,000 మ్యాచ్ ఇది నెగ్గుతదని మ్యాచ్ మీద పెట్టేవారు. లేదంటే క్రికెట్ బెట్టింగ్ కాకపోతే ఈ క్యాసినో గేమ్‌లో ఏదో గేమ్ అంటే మనం ఈ ఏవియేటర్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈ ఏవియేటర్ గేమ్‌లో పైన ఒక 10,000 లేకపోతే తక్కువగా ఒక 4,000 పైన 2 విధాలుగా ఆడుకుంటానికి ఉంటది కదా! ఏవియేటర్ గేమ్ ఆడతాని వాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటది. పైన ఒక 4,000 కింద ఒక 5,000 9,000 పెట్టి ఆ విమానం ఎగిరి లోపల బెట్ట పైన ఒక 4 కింద ఒక 5,000 మొత్తం 9,000 పెట్టి ఆడే మీరు ఈ రోజు నాడు రూ. 100 ఉంటే ఒక ఫ్యాన్సీ ఆడుకుందాం. ఆ 100తో మెల్లిగా ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. లేదంటే ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న వాళ్ళైతే ఒక 100 ఉంటే బాగుండు. పైన ఒక రూ. 20 ఇది ఏవియేటర్ గేమ్ గురించి చెప్తున్నాను. ఇంకా అన్ని గేములు అనేక రకాల గేములు ఉంటాయి. ఈ ఒక సింపుల్‌గా మీకు ఉదాహరణగా ఏవియేటర్ గేమ్ గురించి చెప్తున్నానన్నమాట. పైన 4,000 కింద 5,000 ఏసేవాళ్ళు. పైన ఒక రూ. 20 ఒక రూ. 100 ఉంటే చాలు అని పైన ఒక రూ. 20 కింద ఒక రూ. 30 అంటే ఇంకో 50 ఎందుకు? ఇదేమైనా ప్రాబ్లమ్ అయితే ఆడుకోవడానికి. నువ్వు ఇంతకు ముందు అన్ని వేలు పెట్టి ఆ బెట్టేసేవాడివి, ఈ టైప్‌లో ఆడేవాడివి. ఈ రోజు నాడు ఒక 100 ఉంటే, ఒక 200 ఉంటే ఆడదాము అని ఎదురు చూస్తున్నావు అనంటే, దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. నువ్వు బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉన్నావా లేదా అనడానికే ఇదే ఉదాహరణ. నేను ఇంకా ఏంటంటే సింపుల్‌గా చెప్పాను. 100 ఇయ్యి అని చెప్పి సింపుల్‌గా చెప్పాను. ఇంకా ఎక్కువ పోగొట్టుకున్న వాళ్ళైతే గనక పైన ఒక 10,000 కింద ఒక 20,000 ఏవియేటర్ గేమ్‌లో ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రోజు నాడు ఏం చేస్తారంటే ఒక రూ. 1,000 ఉంటే పైన ఒక 200 కింద ఒక 300 పెట్టుకొని ఏవియేటర్ గేమ్ ఆడదాం. ఒక రూ. 1,000 ఉంటే చాలు అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా క్రికెట్ బెట్టింగ్‌లో అయితే గనక ఒక మ్యాచ్‌కి వచ్చి రూ. 1,00,000 ఫ్యాన్సీ వచ్చేసి 20,000 30,000 ఆడేవాడు. అయితే గనక ఏం చేస్తారంటే మ్యాచ్‌కేమో ఒక 2,000 ఫ్యాన్సీ ఒక 500 వేసుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తున్నవాళ్ళు. అంటే ఇక్కడ నేను ఎవరి స్టామినాకు పతనం అయిపోయినోడు ఆ టైప్ గురించి చెప్తానన్నమాట. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మొత్తం నేను నువ్వు అంత హై క్లాస్ లాగా చేసుకుని ఆడేవాడివి. ఈ రోజు నాడు నువ్వు ఎందుకు ఇంత దిగజారుతనంగా ఆడుతున్నావు అని అంటే ఇక్కడ నీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏంటంటే నువ్వు ఎడిక్షన్‌లో ఉన్నావు అని. నువ్వు బెట్టింగ్ అనే ఎడిక్షన్‌లో ఉన్నావు. ఈ డోపమైన్ నిన్ను ఇంకా నీ మీద ప్రభావం చూపిస్తూనే ఉంది. ఏంటంటే నీకు ఆడటం ముఖ్యం. అంతే తప్ప డబ్బు ముఖ్యం కాదు ఇక్కడ. నువ్వు రూ. 1,00,000 పెట్టినప్పుడు అదే గేమ్ ఆడావు, అదే లాస్ అయ్యావు. ఇప్పుడు 100 పెట్టినా సరే అదే ఆడతావు, అదే లాస్ అవుతావు. ఇక్కడ నీకు డబ్బు ముఖ్యం కాదు, నీకు ఆడటం ముఖ్యం. పోవటం, రావటం అన్నది ముఖ్యం కాదు నీకు. నీకు ఆడటమే ముఖ్యం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకప్పుడు నీకు కొన్ని లక్షలు పోయినప్పుడు కూడా నువ్వు ఇదే బాధపడ్డావు. ఈ రోజు నాడు ఇప్పుడు 100 ఆడదాం, 100 ఉంటే ఆడదాం, 200 ఉంటే ఆడదాం అని అనుకుంటున్నావు కదా! ఇలా 100, 200 పోయినప్పుడు కూడా నువ్వు ఇదే బాధపడుతున్నావు. అంటే ఆలోచించండి, నీ లక్షలు పోయినప్పుడు అదే బాధ ఉండే. ఇక్కడ 100 పోతున్నా అదే బాధ ఉండే. నీకు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డబ్బు ముఖ్యం కాదు, నీకు ఆడటం ముఖ్యం. లక్షలు పెట్టి, వేలు పెట్టి ఆడినప్పుడు రాని డబ్బులు ఈ రోజున నువ్వు రూ. 100 పెట్టి, 200 పెట్టి ఆడితే వస్తాయా? కొంతమంది ఒక సలహా ఇస్తూ ఉంటారు. మనీ మేనేజ్మెంట్‌తో ఆడాలి అని. అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక రూ. 1,000 ఉన్నాయంటే గనక సింపుల్‌గా చెప్తాను. ఒక రూ. 1,000 ఉంటే గనక దాన్ని 200 కింద ఆడి ఒక 5 మ్యాచ్‌లకు పెట్టుకోవాలి. లేకపోతే 5 గేముల్లో ఈ క్యాష్ ఆన్ గేముల్లో 5 పార్ట్‌లుగా ఆడుకోవాలి అని చెప్పేసి కొంతమంది మనీ మేనేజ్మెంట్ సలహాలు ఇస్తా ఉంటారు. అయితే దానికి ఒక విషయం చెప్తున్నానండి. ఒకప్పుడు నీ దగ్గర లక్షలు ఉండేయి ఆడటం కోసం. వాటిల్ని ఎన్నో మనీ మేనేజ్మెంట్‌లుగా పెట్టుకొని ఆడావు.
ఒకసారి ₹1,00,000 వేయకుండా దాన్ని 10,000 అలా వేసుకుంటా మనీ మేనేజ్మెంట్ అని ఆడావు. ఏం ఏం జరిగింది? లాస్ అయ్యావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఎంత? ₹100. ఆ ₹100కి మనీ మేనేజ్మెంట్ పెడతా కూడా లేదు. బెట్టే ₹100 డిపాజిట్, లాస్ట్ డిపాజిట్. నువ్వు ఆ 100ని మనీ మేనేజ్మెంట్‌కి చేసి ఏం చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు చెప్పండి? ఇప్పుడు అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే నువ్వు ఒక కంట్రోల్‌గా లేని టైం చేసావు. ఈ రోజు నాడు నీ దగ్గర ఉన్నదే ₹100 అక్కడ అడుక్కొని, ఇక్కడ అడుక్కొని, ఇన్ని చేసుకొని, అది చేసి, ఇన్ని అబద్దాలు, ఆ అబద్దాలాడి ఏదో తీసుకొచ్చి పెట్టి, ఈ 100ని ఏ విధంగా ఆడదామని చెప్పేసి మీరు ఇందులో డిపాజిట్ చేసి ఆడతారనుకుంటున్నారో ఆలోచించండి. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకుందాం. 100తో ఆడితే డబ్బులు రావంటే ఓకే వస్తాయి. ఆ 100ని ఎంత చేస్తారు? 100ని కొంతమంది ఆడే విధానం చెప్తాను ఉండండి. ఆ 100ని ఏదో చేస్తారు. ఫ్యాన్సీ ఆడతాము, ఆన్‌లైన్ గేమ్ ఏదో ఒకటి ఆడతామో చేస్తారు. ఆ 100 200, 300 అవుతది. ఓకే బావుంది. అక్కడ వరకు కూడా బావుంటది. ఆ 100, 200 తర్వాత దాన్ని మళ్ళీ ఫ్యాన్సీ ఏసి జాగ్రత్తగా ఏదో చేసుకొని దాన్ని అలా అలా తీసుకెళ్ళి ఒక ₹1000 వరకు చేస్తారు. ₹1000 వరకు చేస్తారు. ₹1000 వరకు చేయండి. 100ని ₹1000 చేసిన తర్వాత ఇక్కడితో స్టాప్ అవుతదా బెట్టింగ్ అనంటే, నీ ఆల్రెడీ కొన్ని వేలు, లక్షలు పోయినాయి. నీ వేలు, లక్షలు పోయినప్పుడు నీ 100ను 1000 చేసిన తర్వాత ఈ ₹1000 నీ కంటికి కనపడతదా? కనపడదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాస్కు ఇప్పుడే మొదలవుద్దనమాట. ఈ 1000ని 2000 చెయ్యాలి. అంటే ఎలా అంటే 1000 బెట్ట 1000 వేసి పడదెబ్బాలి. అంటే 100ని 1000 చేసుకుంటా వచ్చినోడివి నెక్స్ట్ నీ మైండ్ చూడండి ఎలా మారుతదో. 1000ని 1000 చేసేయాలంటే 1000 పెట్టేసేయాలి అని చెప్పేసి ఏ ఫ్యాన్సీయో, మ్యాచో లేకపోతే ఏ గేమ్‌లోనో 1000 ఏదో ఏసేత్తావు. మొత్తం ఒకసారే ఫినిష్ అనమాట. ఈ విధంగా ఈ లోపల ఏంట్రా మీరు ఆనందం అనంటే ఆ 100ని 1000 చేశాను అన్నది మైండ్‌లోకి దూరిపోద్ది. ఈ 100ని 1000 చేశాను అన్నదే మైండ్‌లో దూరిపోద్ది. చేసి పోగొట్టేసాను కదా అన్నది మీకు డిలీట్ అయిపోద్ది. మీకు గుర్తుండేది ఏంటంటే 100ని 1000 చేయగలిగాను అన్న పాయింటే మీకు గుర్తుంటది. పోగొట్టేసాను అన్నది గుర్తుండదు. మళ్ళీ ఇంకోసారి ఇంకో 100, 200 ఎక్కడో చోటన ఎతుక్కోవాలి. నేను చెయ్యగలను కాకపోతే ఒకసారి ఎయటం వల్ల పోయింది అన్న ఆలోచన మళ్ళీ డోపమైన్ నిన్ను రెచ్చగొడతది. నెక్స్ట్ మళ్ళీ 100 కోసం, 200 కోసమో ఆడికి ఈడికి ఫోన్లు చేస్తారు. అరే నాకు ₹100 ఇవ్వరా సాయంత్రం ఇచ్చేస్తానని, లేదా రీచార్జ్ చేయించుకోవాలి ఒక ₹100 అని చెప్పేసి, నా దగ్గర ₹150 ఉన్నాయి ఇంకో 100 ఏదో రీచార్జ్ చేసేసుకుంటానని చెప్పేసి, లేదా పెట్రోల్ అయిపోయిందిరా నీకు పంపించేస్తానరా నేను ఫోన్‌పే చేసేస్తానని చెప్పేసి అనేక రకాల అబద్ధాలు. ఇంకా 100 కోసం, 200 కోసం దిగజారుడుతనం అయిపోయి అంతకుముందు వాడి క్యారెక్టర్ అసల ఎంత ఎంత ఎటువంటి క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ అంతా దిగజారు చేసుకొని 100కి 200కి ఆళ్ళకీళ్ళకి ఫోన్లు చేసుకుంటా దిగజారుడుతనం అయిపోయి ఆ 100తో ఏదో చేసేద్దామని కొన్ని లక్షలు పోయినప్పుడు నీ లైఫ్ పోయింది. కానీ ఇప్పుడు 100తోటి ఇంకా పతనం చేసేసుకుంటున్నారన్న ఆలోచన లేకుండా ఆళ్ళకీళ్ళకి ఫోన్లు చేసి ఎప్పుడు అడగనటువంటి వాళ్ళని కూడా అడిగేసి ఆ 100 మొత్తానికి 100 వచ్చే వరకు చూసుకొని మళ్ళీ డిపాజిట్ చేసుకోవటం, మళ్ళీ దాన్ని అవుతే ఈ ఇందాక చెప్పినట్టు 100 1000 వరకు వెళ్ళిస్తామో లేదంటే మొదట్లోనే పోతామో జరుగుతది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. మళ్ళీ ఇదే అవుతది. ఇలా 100, 200, 100 ఆడటం కోసం ఏదో చేద్దామని, ఏదో లేపేద్దామని చెప్పేసి ఈడు ఆనందం పొందుతా ఉంటాడు గానీ, ఒక పక్కన సమయం వేస్ట్ అయిపోతుంది. ఈడి టైం వేస్ట్ అయిపోతుంది. పని లేకుండా ఏదో ఇలా 100, 200 వస్తే దీన్ని లేపేసి ఏదో చేద్దామని చెప్పేసి వృధా చేసేస్తున్నాడు. వయసుని, కాలాన్ని, సమయాన్ని మొత్తం వృధా చేసేస్తున్నాడు గానీ, ఈ ఈ 100, 200 అన్నది శాశ్వతం కాదు. కష్టపడి పని చేసుకుంటే అది రోజుకి 500 కూలీ పని డబ్బులొచ్చినా, లేదా నెలకు 10,000, 15,000 సాలరీ వచ్చినా అది శాశ్వతం అన్నది మర్చిపోయి 100 ఎవడిస్తాడు, 200 ఎవడిస్తాడని 100 ఉన్నా ఆడాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. ఇంకా నేను ఆఖరికి ఇంకో విషయం చెప్తాను. ఏంటి అంటే మీరు 100, 200 ఆడినా పర్లేదు. ఇంకా మీ ఇష్టం. మీరు ఎడిక్షన్‌లో ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా మీ లైఫ్‌లో జరుగుతున్న విషయాలే. ఇంక మీరే అర్థమైపోవాలి. అవునా? కాదా? ఎడిక్షన్‌లో ఉన్నానా? లేదా? అన్నది మీకు అర్థమైపోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలా 100, 200 ఆడుకున్నా పర్లేదు. మీ ఎడిక్షన్ కోసం మీరు ఓకే చెయ్యండి. 100, 200 అటువంటి ఏదో చేసుకోండి, ఆనందపడండి. అదేంటంటే ఎడిక్షన్ మానలేకపోతున్నప్పుడు అంటే వేలు పెట్టి ఈ దురదని తీర్చుకోవడం కన్నా 100లతోటైనా తీర్చుకోవడం, లక్షలు పెట్టి దురద తీర్చుకోవడం కన్నా కనీసం ఇలా చిన్నగా పెట్టి దురద తీర్చుకోవడం అన్నదే ఓకే ప్రాబ్లం లేని పని. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ దురద తీర్చుకోవడం కోసం మీరు ఈ పెట్టే 100, 200 పెడతాం వరకు ఓకే. కానీ దీన్ని ఏదో లేపేసి 100, 200, 300 ఏదో లేపేసి
దాన్ని ఎక్కడికో పైకి లేపేసి ఈ వేలు లక్షలు చేసేసి నా అప్పులన్నీ తీర్చేసుకోవాలి, లేదంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టేయడానికి ఈ 100 200 పైకి లేపేసి చేసేసుకోవాలి, నా ఇంటి అద్దె కట్టేయడానికి చేసేయాలి, లేకపోతే రేపొద్దున ఇంట్లో అవసరం కోసం డబ్బులు అవసరం కోసం ఈ 100 200 లేపేసి ఎక్కడికో లేపేసి ఇవన్నీ చేసేవాలి అని అనుకుంటే అది అవ్వని పని. పూర్తిగా ఎడిక్షన్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ 100 200 అనేటువంటి ఫార్ములా ఉపయోగించాలి. అది కూడా వాళ్ళ లక్షలు పోగొట్టుకోకుండా ఇటువంటిది ఉపయోగిస్తే వాళ్ళ ఎడిక్షన్ కి కంట్రోల్ చేసుకోవడానికి ఒక మెడిసిన్ లాగా అన్నది మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇంకా పని పాటలు మానేసి దీని మీద సంపాదించాలి, దీని మీద మొత్తం పోనీ అంతా ఇలా 100 ఉంటే 200 ఉంటే ఏదోటి చేసేయాలని చెప్పేసి దీని మీద ఆధారపడిపోయి పని పాటలకు వెళ్లకుండా ఇంట్లో ఎదురు చూస్తున్న వాళ్ళపోతే కనుక చెప్తున్నాను, మీరు చాలా చాలా డేంజర్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్లీజ్ ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత సరే మారి మీరు ముందు ఏదైనా సరే 100 అయినా 200 అయినా లక్షలైనా ఏ డబ్బు పక్కన పెట్టండి, ఏదైనా జూదం అంటే జూదమే. మీరు 100 పెట్టినా అది జూదమే, 1,00,000 పెట్టినా జూదమే. కాబట్టి ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే పోతుంది. కాబట్టి ప్లీజ్ కష్టపడి పని చేయండి. తప్పనిసరిగా ఎన్ని అప్పులున్నా సరే మీరు కష్టపడి పని చేస్తే అదే మెల్లిమెల్లిగా తీరతాయి. బెట్టింగ్ ఆడటం కోసం మేనేజ్మెంట్ కాదు, డబ్బులు మేనేజ్మెంట్ చేయడం కాదు, డబ్బులు బెట్టింగ్ ఆడటం కోసం కాదు, మీ లైఫ్ మీకున్న అప్పుల మేనేజ్మెంట్ ఎలాగ పని చేసుకుని ఆ డబ్బులు మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. అంతే తప్ప ఈ బెట్టింగ్లో ఏమీ రావు. మీరు ఆలోచించుకోండి. మీరు ఎడిక్షన్లో ఉన్నారో, ఎడిక్షన్లో ఉండటం కోసమే 100 ఉన్నా ఆడాలి, 200 ఉన్నాయని మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట మీకు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ 100 వేలు అయిపోతాయి అనమాట. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఈ బెట్టింగ్ స్టాప్ చేయండి. మీకోసం, మీ కుటుంబాల కోసం ప్లీజ్ బెట్టింగ్ స్టాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.